ఎన్నికల పోలింగ్లో ఓటర్లకు చుక్కలు చూపించిన ఈవీఎంల లోపాలు, ఎన్నికల సంఘం పనితీరుపై జాతీయ స్థాయి ఉద్యమానికి చంద్రబాబు సిద్దమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీయనున్నారు. ఈ మేరకు చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. నెల రోజుల పాటు ఎన్నికల హడావిడితో తీరిక లేకుండా గడిపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలింగ్ ముగియడంతో తదుపరి కార్యాచరణకు సిద్దమయ్యారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలను ఎండగట్టడం, ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఢిల్లీ వేదికగా పోరాటం చేయనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోరు కోసం చంద్రబాబు, ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను కలిసి రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ఫిర్యాదు చేయనున్నారు. అర్ధరాత్రి వరకు సాగిన పోలింగ్తో ప్రజల సహనానికి ఎన్నికల సంఘం పరీక్ష పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడం, పార్టీల గుర్తు మారడం, ఒకరికి ఓటేస్తే మరొకరికి పడటం వంటి సంఘటనలను ఎండగట్టనున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరామని ఈసీకి గుర్తు చేయనున్నారు. వీవీప్యాట్ రసీదుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో తెలుగుదేశం రివ్యూ పిటిషన్ వేయనుంది. ఎందుకు చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి దౌతాన్ని ఏం చేయాలనో ఈవీఎం పని కూడా లాజికల్గా తీసుకెళ్తాం. నమ్మకం లేని వ్యవస్థను పెట్టుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. తెలియని వ్యవస్థను పెట్టుకొని మీకు అందరికి శక్తి ఉంటే ఓడించండి, ఈ రాష్ట్ర ప్రజలు ఓడించండి, నాకేం బాధ. కానీ మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి, మీ అధికారాలు మ్యానిపులేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే మాత్రం దట్ ఇస్ ది లాస్ట్ డే. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ రెసిస్టింగ్, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం. విల్ రెస్టోర్ డెమోక్రటిక్ స్పిరిట్. ఈవీఎంల విశ్వసనీయతపై చంద్రబాబు మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలు మొరాయించిన సమయంలో సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరని, వారికి ఉన్న అర్హత ఏంటని ఆయన ఈసీని ప్రశ్నించనున్నారు. ఏ ప్రాతిపదికన వారిని నియమించారనే విషయంపై నిలదీయనున్నారు. వీవీప్యాట్ రసీదుల లెక్కింపునకు 6 రోజులు పడుతుందని ఈసీ చెప్పడం కుంటిసాకేనని, 6 గంటల సమయం మించదని తెలుగుదేశం అంటోంది. ఈ విషయంలో సవాల్ చేసి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్త పోరాటం చెయ్యాలని తెలుగుదేశం భావిస్తోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు దుర్వినియోగం అవుతున్నాయన్న ఉద్దేశంతో బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్నాయని, మన దేశంలో మాత్రం ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. వీవీప్యాట్లో ఓటర్ స్లిప్లు 7 సెకండ్ల పాటు కనిపిస్తాయని ఈసీ చెప్పినా చాలా చోట్ల 3 సెకండ్లకు మించి కనిపించలేదని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీ సిబ్బంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఆ సిబ్బంది? మీరు రోడ్డు మీద వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే 5 ఏళ్లు కష్టపడిన ప్రజాప్రతినిధి గతి ఏం కావాలి? నీ చేతగాంతనానికి మేము పనిష్ కావాలను? నువ్వు మీ వాళ్ళకి చేత కాదని నువ్వు ట్రైన్ చేసుకోలేకుండా మా జీవితాలతో ఆడుకుంటాను. దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ టు ఆన్సర్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్. హూ ఆర్ ఆల్ యువర్ పీపుల్? వేర్ యూ రిక్రూటెడ్? వాట్ ఈస్ ద నాలెడ్జ్ దే ఆర్ హ్యావింగ్? నిన్న చూసిన తర్వాత ఎవరికైనా ఈ దేశంలో ఈవీఎంస్ పైన నమ్మకం ఉందండి? నేను అడుగుతాను. You know what is operating, repairing EVM? I am asking straight question for all of you. And ఓటు మారుస్తున్నాడా, రిపేర్ చేస్తున్నాడా, కనెక్ట్ చేస్తున్నాడా? Nobody knows. Why this type of technology for you? ఆ ఈవీ ప్యాట్ ఒకటి కనపడదు, థర్మల్ పేపర్ మెల్ట్ అయిపోతుంది. తర్వాత అది కౌంట్ చేయాలంటే 1 వారం రోజులు పడుతుందని చెప్తారా మీరు? 1 వారం రోజులు దేనికి పడుతుంది? ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ ఉంటే హౌ మెనీ డేస్ ఇట్ హెస్ టేకన్? 24 hours మ్యాక్సిమం, ఆర్ 12 hours ఆర్ 18 hours. మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డేకి అవుతుంది. 16 టేబుల్ వేస్తారు, మొత్తం లెక్కేస్తారు, కౌంట్ చేస్తారు, అందరూ చూస్తారు. ట్రాన్స్పరెంట్గా జరిగేది. ఇప్పుడు ఎక్కడ వేరే ట్రాన్స్పరెన్సీ? ఇన్ని జరిగిన తర్వాత మేము అడిగితే 50% కౌంట్ చేయమంటే 22 పొలిటికల్ పార్టీస్ అడిగితే ఎందుకు మీరు చేయలేదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ యూ హావ్ టు ఆన్సర్. 6 days పడుతుందా? ప్రూవ్ చేస్తాను నేను. ఎన్ని రోజులు పడుతుందండి? 6 hours పడుతుంది. పోలింగ్ ప్రారంభించడం 2 గంటలు ఆలస్యమైతే మరుసటి రోజు అంతే సమయం పోలింగ్ నిర్వహించాలని నిబంధనలు ఉన్నా ఈసీ పట్టించుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 622 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాతే పోలింగ్ మొదలైందని, మరుసటి రోజు పోలింగ్ నిర్వహించాలన్న వినతిని ఈసీ పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడటం ద్వారా ఓటర్లు అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించడం వల్ల సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు.